మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అర్హులైన ప్రతి ఒక్క రైతుకు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని, ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు। ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు। అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాం, అట్లాగే 15,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తాం, రైతు బీమా ఇస్తాం అని చెప్పేసి మరి రైతులకు వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు 7-8 నెలలు అయినప్పటికీ కూడా మరి రైతు బంధు వేయకపోగా మరి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మరి అదే మరి క్యాబినెట్లో మరి 31,000 కోట్ల రూపాయలు మరి క్యాబినెట్